దేశంలో ఇంధన కొరత మరోవైపు ట్రాఫిక్ సమస్యలు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. ఇక 2 వాహనాల కాన్వాయ్ తోనే ప్రయాణించారాయన. దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించారని సూచించిన ప్రధాని మోదీ స్వయంగా వాటిని పాటిస్తున్నారు. దేశంలో ఇంధన కొరత కారణంగా తన అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని మోదీ ఆదేశించినట్లు సరులో తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తామన్నారు. ఇక ఇంధన పొదుపుపై ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు తమ కాన్వాయ్ సైజును 2 వాహనాలకు కుదించుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లుగా వెల్లడించారు. దేశంలో ఇంధన కొరత మరోవైపు ట్రాఫిక్ సమస్యలైతే తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గించారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రధాని మోదీ కాన్వాయ్ వెహికల్ ని కూడా తగ్గించుకోవడం జరిగింది, కుదించుకున్నారు. ఇంధన కొరత నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మోదీ, అదేవిధంగా కూడా పాటిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మనం చూడొచ్చు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు ఏదైనా పొదుపుగా ఉండాలని చెప్పాడు. ఒక 1 year వరకు పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ కూడా ఖర్చులు పెట్టుకోవద్దు, ఇటు బంగారం కొనుగోలు చేయకూడదు, అంతేకాకుండా దుబారా ఖర్చులు పెట్టకూడదు, దాంతో పాటు ఇంధనం కూడా సంబంధించిన ఏదైతున్నాయో దాన్ని కూడా పొదుపు చేయాలని చెప్పాడు. నేరుగా ఆయన చెప్పడం కాకుండా దాన్ని అతనే పాటించే విధంగా ప్రధానమంత్రి దాన్ని అమలు చేసే విధంగా మొదటి నుంచి కూడా ఆయన ఏదైతుందో ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పిన మాటలు ఆయన అమలు చేయాలి కాబట్టి, ఆయన పాటించాలి కాబట్టి ఆయన కాన్వాయ్కి సంబంధించి, ఎందుకంటే 10ల సంఖ్యలో ప్రధానమంత్రికి సంబంధించిన కాన్వాయ్ ఉంటుంది. కేవలం 2 వెహికల్ల ద్వారానే ఆయన పర్యటన చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడొచ్చు వీడియోలో కూడా స్పష్టంగా కేవలం 2 వెహికల్స్ తోటే ఆయన సంబంధించిన ఏదైతుందో ప్రధాన మంత్రి పూర్తి స్థాయిలో కూడా పర్యటన చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇతర బీజేపీ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి మోడీ తగ్గించుకున్నాడని చెప్పేసి మిగతా ముఖ్యమంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా కాన్వాయ్ అయితే తగ్గించిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే మోడీ ముందే చెప్పాడు, ఖచ్చితంగా ఈవీ వెహికల్ వాడండి, ఈ డీజిల్ పెట్రోల్ కొరతని చాలా వరకు మనం తగ్గించుకోవాలి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఒక 1 year దాకా క్రిటికల్ పరిస్థితి ఉంటుందని చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ విధంగానే ప్రధానమంత్రి మోదీ ముందు అడిగేసినట్టు చెప్పుకోవచ్చు. ఆయన కాన్వాయ్లో కేవలం చూసుకోవచ్చు మనం 2 వెహికల్స్ తోటే ఆయన పర్యటన కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే సెక్యూరిటీ అవసరం ఉంటుంది కాబట్టి ఎస్పీజీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం అక్కడ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాహనాలు పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈయన ఢిల్లీలో తిరిగినప్పుడు కానీ లోకల్లో ఎక్కడ ఉన్నా సరే ఆయనకు 2 వాహనాలు మాత్రమే ఉన్నది. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది, సామాన్య ప్రజలు ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు అక్కడ ఇబ్బంది పడకుండా 2 వాహనాలు ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. కేవలం 2 వాహనాలు మాత్రమే ఆయన పర్యటిస్తుంది. ఆ 2 వాహనాలనే కీలకంగా మనం చూడవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన భద్రత సంబంధించిన నిబంధనల ప్రకారం అక్కడ ఉండాల్సినటువంటి అత్యవసర సంబంధించిన రక్షణ పరికరాలు కూడా 2 వాహనాలనే ఉంటాయి. ఆ 2 వాహనాల్లో మాత్రమే ప్రధానమంత్రి మోదీ పర్యటన కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఎస్పీజీ సంబంధించిన భద్రత కూడా ఆయనతోటే ఉంటుంది కాబట్టి ఆ 2 వాహనాలనే మొత్తం పూర్తి స్థాయిలో పరికరాలతో పాటు ఆ 2 వాహనాలను ఎస్పీజీ సంబంధించిన సిబ్బంది ఉంటుంది. నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ సంబంధించిన పోలీసులు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు కూడా దాదాపుగా 10 100ల సంఖ్యలో కాన్వాయ్ పోతుంది, అది కూడా తగ్గించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇది పెట్రోల్ డీజిల్ సంబంధించిన కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అంతా తగ్గించుకోవాలి, బడ్డను అవుతుందని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా దాన్ని నేరుగా ప్రధానమంత్రి పాటిస్తున్నాడు. 2 వాహనాలు మాత్రమే ఆయన పర్యటన కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే యోగి ఆదిత్య కూడా పూర్తి స్థాయిలో కూడా కాన్వాయ్ తగ్గించుకున్న సిచ్యువేషన్ కాబట్టి మిగతా బీజేపీ రాష్ట్రాలు కూడా దాదాపుగా సీఎంలు కూడా కాన్వాయ్లో సగానికి పైన తగ్గించుకుంటున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తిగా ఇదంతా పొదుపు చేయాలని చెప్పేసి కూడా చెప్పాడు. నేరుగా ఎవరైనా సరే వాహనాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొనాలి అనుకుంటే మాత్రం ఈవీ వెహికల్స్ కొనాలని చెప్పేసి కూడా నేరుగా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ కూడా ఖర్చులు పెట్టకూడదు, ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకూడదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే పెట్టాలి తప్ప ఉచితమైన ఖర్చు కానీ పూర్తి స్థాయిలో కూడా దుబారా ఖర్చులు పెట్టొద్దని చెప్పి ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. అదే విధంగా ఆయన అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ కూడా ఖర్చులు తగ్గించుకోవాలి, ఒక 1 year వరకు మొత్తం కూడా పొదుపులు చేయాలని చెప్పేసి కూడా చెప్పాడు. ఆ విధంగానే ఆయన కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా వాహనాల కుదింపు భారీ ఎత్తున కూడా తగ్గించుకున్నాడు. ఎందుకంటే ప్రధానమంత్రికి సంబంధించిన కాన్వాయ్ దాదాపుగా 10ల సంఖ్యలో ఉండదు. అలాంటి మొత్తం కుదింపు చేసేసి 2 వాహనాలు మాత్రమే ఆయన పర్యటన కొనసాగిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఢిల్లీలో కనపడుతుంది.
ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.